పిలుస్తారండి. అమ్మ బాగున్నారా? ఏంటమ్మా గోదావరి ఎట్లుందమ్మా పరిస్థితి? కొద్దిగా పెరుగుతుందా? పెరిగిందా? అదే ఒకసారి ఏడదాకా వచ్చింది, పెద్ద పాము పట్టింది. తగ్గింది. మళ్ళీ మీరు వచ్చినాక అప్పుడు బాగానే వచ్చింది కదా. చెట్ల కట్టదాకా వచ్చింది. మళ్ళీ వెనకపోయింది. మళ్ళీ ఇప్పుడు అంతకుముందు మొత్తం మొత్తం ఏం లేవు. మా అయితే అన్ని కొట్టకపోయినాయి. అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వస్తాయంటే బాత్తనం అది సంవత్సరాలకు పోయినాం. మీ ప్రాంతంలో ఉన్న సమస్య ఇక్కడ ఉన్న గోదావరి పరంగా చెప్పండి సార్. 3 సార్లు వచ్చారు ఎంపీఓ గారు. కొంచెం ముందుకురా. ఇల్లు ఇస్తారు కదా, మా ఇల్లు వేసుకుంటాం కదా. రాశామ్మా ఈ వంపులో ఉన్న ఈ ఇళ్ళని ఖాళీ చేయాలని రాశారు. మరి మా సంటాలు వస్తాం అంతా మేము సాధారణం కదా, బట్టి కూలి చేసుకుంటాం. అయితే మీకు ఆ రోజు ఇక్కడ ఉన్న ఆయనకు చెప్పినాం కదా లిస్టు రాసి ఇవ్వమని. లిస్ట్ రాసి మన పంచాయతీ ఎవరన్నా సెక్రటరీ గారు వస్తున్నారు సార్, వస్తున్నారు ఆయన కోసం. ఈ లోతట్టున్న ఇండ్లన్నీ రిపోర్ట్ చేసి ఇవ్వమన్నాం. ఇవి ఇస్తే మనం ప్రపోజల్ పంపిద్దాం కలెక్టర్కి అని చెప్పాను. గవర్నమెంట్ గోదావరి పెరుగుతున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ పంట చేనులలో. అదే వస్తామన్నారు. ఆ రోజు కూడా లిస్ట్ రాసి ఇవ్వమని చెప్పాను నేను. మన బీచింగ్ వాటర్ కూడా తెచ్చిరా. నాకు అదలనే గిట్ట గిట్ట పిలిపించుకున్నా పోయారు. మరి ఏది తింటారా అమ్మ మిగిలించుకో. ఇక్కడ గోదావరి ప్రవాహాన్ని చూస్తున్నాం మనం. ఇక్కడ చూడండి గోదావరి ప్రవాహం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఒడ్డెక్కుతుంది అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిసేపట్లో వాతావరణం 2వ ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసే అవకాశం ఉండటంతో పినపాక మండలం చింతలబయారం గ్రామంలో అధికారులు పర్యటన జరుగుతుంది. తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, స్థానిక సెక్రటరీ గారు ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరందరూ చూస్తున్నారండి. చూడండి గోదావరి కూడా చాలా దగ్గరగా వచ్చేసే పరిస్థితి. 2వ ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. ఈ క్రమంలో తహసీల్దార్ గారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు నేరుగా. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి మొత్తం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నాము. ఇట్లు గ్రామ పంచాయతీ పాతరెడ్డిపాలెం. వస్తా చింతలబయారం గ్రామంలో వరద పరిస్థితి పెరుగుతుండటంతో టమ్కా సైతం ఏపించిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిదాన్ని కూడా. ఎవరు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు. ఇప్పుడు ఈ గోదావరి ప్రవాహాన్ని ఇప్పుడు మీరు ఒకసారి వీక్షించవచ్చు. కలెక్టర్ గారి దగ్గర కూడా పోయారు వీళ్ళు. సోమవారం గ్రీవెన్స్ వీళ్ళందరూ సుముఖంగా ఉన్నారు మొత్తం బయటికి రావడానికి. అవును, వీళ్ళు ఆ రోజు కూడా చెప్పారు లిస్టు రాసి ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు సారు మీరు ఎవరెవరు సుముఖంగా ఉన్నారు వీళ్ళందరూ ఎంపీడీ గారు ఇచ్చేస్తామని చెప్పాము. ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారు. పేర్లు, ఆధార్ కార్డు నంబర్లు అవన్నీ నోటిఫై చేసి ఇవ్వమని చెప్పాము ఆ రోజు మనం వచ్చిన రోజు. ఇప్పుడు వీళ్ళది లిస్టు తయారు చేయి వీళ్ళ సంతకాలు దరఖాస్తు ఒకటి రాసి వాళ్ళకి సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి మాట్లాడి కలెక్టర్ గారికి వీళ్ళు ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ జాగాలు ఇస్తే వీళ్ళు
ఇది తీసేసి అక్కడ వేసుకుంటారు. ఇచ్చారు వాళ్ళకి బాధ ఉండదు ఇక. మనకు మనకు తిరగడం తప్పుతుంది, వాళ్ళకు కూడా ఈ బాధ తప్పుతుంది. ఇప్పుడు గోదావరి ప్రవాహాన్ని మీరు చూడొచ్చు. పని చేయండి, ఇక్కడ గోదావరి ప్రవాహాన్ని చూడొచ్చు మీరు. అందరికి మోటివేషన్ చేయి. తహసీల్దార్ గారు అవగాహన చేస్తున్న దృశ్యాలు. సార్లు చెప్పిన సారదండి ఆయన పేరు పరమేశ్వర్ జనాలను సారదండి చెప్పిన నంబర్ కూడా ఇచ్చింది నాకు, నా దగ్గర ఉంది. ఓపెన్ అయిందా మీ సెల్లో జనాలను అప్పుడు తీయటా? ఫోటోలు లేదు అదే నాకు వీడియో వీడియో మీకు ఫోటోనే, ఫోటో ఓపెన్ చేసి ఇవ్వండి. ఇంకా ప్రజలు కూడా తమ సమస్య చెప్పి కూడా వచ్చే చూస్తున్నాం. ఇక్కడ మనం చింతలబయారం గ్రామం వద్ద పాతిడిపాలెం గ్రామ పంచాయతీలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కోరేది ఏంటంటే వరద ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మాకు కనీసం కావాలని కోరుతున్నారు. ఇంటి స్థలాలు ఎక్కడ ఇస్తే వెళ్తాం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడే వాళ్ళ వాయిస్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యలు ఉంటే తహసీల్దార్ గారు వచ్చారు, ఎంపీడీ గారు వచ్చారు, చెప్పొచ్చు ఇక్కడ గ్రామ సమస్యలు ఉంటే ఉన్నాయి చిన్న. ఇప్పుడు పర్మిషన్ పర్మిషన్ ఉన్నోళ్ళు బుయ్యలు ఉన్నోళ్ళు ఉంటారు. మేము కొరుకుడు పరుకుడేనే కదా, మాకు ఏమన్నా చూపెట్ట మేము వస్తామని అడిగిండు. అందుకోసమమ్మా లిస్ట్ తయారు చేసి ఆధార్ కార్డు ఇట్లా ఇస్తే మేము కూడా పైకి పంపిస్తాం. పంపించడానికి ఆస్కారం ఉంటుంది, మేము కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. లిస్ట్ తయారు చేసి ఆధార్ కార్డులు పెట్టి మాకు ఇమ్మని చెప్పాము. ఆ రోజు కూడా అదే చెప్పాము. మీరు పోయిన అవసరం లేదు, మేమే పోతాం, మేమే ఇస్తాము. అక్కడ వేరే దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, మనిషికి ఒకటి ఇస్తే అక్కడ వేసుకుంటారు. అట్లా ఎప్పటికీ ఈ ప్రాబ్లం ఎన్ని నెలలు అనుకుంటారు. ఇట్లా ప్రాబ్లం పిల్లలతోటి ఇంత చికాకుండి ఇంత అవసరం లేదు కదా. ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితి వేరే, ఇంట్లో ఉన్న పరిస్థితి మరి రాములు వస్తాయి, అన్నీ వస్తాయి. డౌన్ మొత్తం తీసేయమని చెప్పాము. ఈ డౌన్ ఉన్నాయి మొత్తం నోటిఫై చేయమని చెప్పాము. ఆధార్ కార్డులు పేర్లు అవన్నీ ఇవ్వమని చెప్పాము. ఈ డౌన్ మొత్తం డౌన్ రేపు వస్తే ఫస్ట్ ఇదే కదా వచ్చేది. ఎక్కిందంటే దాని వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ఆగుతుందా మనలాగా? బాగా ఎక్కింది ఇటు పడి నూక్కొని పోతూనే వస్తూనే ఉంటుంది. గుడి దగ్గర పోయింది కాబట్టి ఎప్పటికైనా మీరు లిస్ట్ ఇస్తే పని మేము తొందరగా మొదలు పెడతాం. ఎండాకాలం వరకన్నా మీకు వచ్చే ఏర్పాటు చేస్తాం. అదే అమ్మా, మీరు లిస్ట్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు మనోడు రాసుకొని ఇస్తాడు, ఇవన్నీ రాసుకో అబ్బా. ఈ ఏవైతే లో పడుకున్నాయో డౌన్లో ఉన్నాయో ఇవి అవి కూడా డౌన్, అవి కూడా అవే కదా. అవి రోడ్డు సార్, ప్రధాన రోడ్డు, అది మన మెయిన్ రోడ్ ఇల్లు అయ్యి అది రైట్ సైడ్ ఆ డౌన్ ఉన్నాయి అన్ని. ఇవి అన్నీ నోటిఫై చేసి ఆధార్ కార్డు కూడా తీసుకొని పెట్టేస్తే కలెక్టర్ గారికి రాసేస్తాం. ముందు వాళ్ళకి స్థలం ఆశిస్తే భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ ఇల్లు వచ్చినప్పుడు మీరు లేట్ చేయకుండా కొద్దిగా తగ్గగానే ఓటాడు కూర్చొని కొద్దిగా అన్ని లిస్ట్ ఎంఆర్ఓ గారు శ్రమనుకోకుండా నువ్వు ఎవరు ఏ లోతట్టు ఎవరు అని రాయి, మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. నువ్వు ఏదో అయితే అడిగిన వాళ్ళు అన్ని రాయి, దాంట్లో తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని చేస్తారు. మళ్ళీ వచ్చి చూసినాకనే అందరు కవర్ కావాలి. డౌన్ లో ఉన్న ఇండ్లు అన్ని మళ్ళీ అది రాకుండా సార్. ఎంపీఓ గారు మరి కొంతమంది ఇక్కడ మెట్ట ప్రాంతాలు ఇల్లు ఉన్న వాళ్ళు ఉంటారు సార్, ఇక్కడ స్థలాలు ఉంటాయి కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి. వాళ్ళు అక్కడికి మార్చుకుంటే వాళ్ళకి మీరు ఇంటి పర్మిషన్, ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇస్తారా మీ శాఖ నుంచి? అంటే పర్మిషన్ అంటే అధికారికంగా ఏజెన్సీలో ఒక ట్రైబ్స్కి దానికి కూడా రూల్స్ ఉన్నాయండి. ట్రైబ్స్కి పర్మిషన్ ఇవ్వడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులకు లోబడి ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబ్స్కే మాత్రం ఇస్తాం కానీ పర్మిషన్, నాన్ ట్రైబ్కి మేము పర్మిషన్. ఇప్పుడు వీళ్ళు వేసుకునేవి పక్కా బిల్డింగ్లు కాదండి, ఇట్లాంటి గుడిసెలు. ఇట్లాంటి వాళ్ళకి మేము ఎప్పుడు అడ్డు రాలేదు కదా. అంటే వేరే కాడ వీళ్ళ సొంత స్థలాలు ఉంటే వేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చేదే ఇల్లు అంటే కొంతమంది ఈ రేజ్ కూడా చేస్తారు సార్, అందుకని నేను అడుగుతున్నాను. సొంత స్థలాలు కనుక వేరే దగ్గర మంచి ప్లేస్ లో ఉంటే వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయేటోళ్ళు. లేకనే ఇక ఏం లేకనే ఇక్కడ చేస్తున్నారు బాధపడుకుంటూ. అంతే
ఓకే. వీళ్ళని మనమే షిఫ్ట్ చేయాలి. వీళ్ళని ఇక్కడ కూడా మనమే గవర్నమెంట్ జాగ్రత్త రెండు ప్రయారిటీస్ ఉన్నాయండి. షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రయారిటీస్ అంటే ఏంటంటే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కనీసం అట్లాంటి గుడి చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. రోజు కూలికి పోయి చేసుకునే వాళ్ళు దాదాపు మేము వచ్చి 2 నెలలు ఇట్లాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మనం కూడా ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సాహం తయారు అందిస్తే చేయమని చెప్పాము. ఖచ్చితంగా మన ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ స్థలం ఇప్పిస్తే ఖచ్చితంగా దీన్ని ఇక్కడ పీకి అక్కడ వేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వాస్తవంగా వాళ్ళ ఇండ్లన్నీ గోదావరి వస్తే మునిగడానికే ఇదివరకు గతంలో కూడా బాధపడ్డారు వచ్చినప్పుడు 22లో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తామని చెప్తాం కలెక్టర్ గారికి. అప్పుడు మనం కొద్దిగా బలం ఉంటుంది అని చెప్పిన దానికి. మీరు కూడా అందరూ సహకరించాలి. ఆ? మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు అది 4 years బ్యాక్ వచ్చింది అది. ఒక దాన్ని మార్కింగ్ పెట్టారు. 3 years బ్యాక్ 71 వచ్చింది కదండి. అది మీరు గుడి వరకు మనం ఉన్నాం సార్, మనం కలిసి చేసినప్పుడు గుడి వరకు గుడి ఎక్కింది. ఇల్లు పట్టదు. 65 వచ్చినా ఇల్లు పట్టదు, ఇక్కడ రౌండ్ వస్తుంది. చెట్టు దాకా వస్తుంది. ఇదే ఫస్ట్ 70 ఎక్కడ అక్కడికి పోతుంది, గుడి దగ్గరికి పోతుంది. చింతల బయారం ఖాళీ, 65 వరకు అంటే ఇక్కడికే వస్తాం. కూడా ఖాళీ చేసి 65 వరకు వస్తుంది. ఈ కొత్తగూడెం ఖాళీ చేసి 60 పైన దాటితేనే 60 లోపు రాదు. అసలు వీళ్ళు రమ్మన్న రారు. 60 వేస్తే వీళ్ళు ఇక సార్ ఆ డౌన్ ఈ లోతు వచ్చినా రారు. ఏ నిజమా అన్న, నేను రాలే పోయింది సార్. అసలు ఇల్లు పట్టినప్పుడు ఇంట్లో కూడా వచ్చినాయి పై దాకా. ఇంట్లో కూడా వచ్చినాడు. మీకు అప్పుడు కూడా అలర్ట్ చేస్తూనే ఉంటారు, కాస్త సహకరించండి అధికారులకు కూడా. నువ్వు వచ్చినప్పుడు 4 పిలుచుకుంటే అందరూ వస్తారు. ఉన్నది తగ్గుతుంటే పర్లా, పెరుగుతుందంటే మాత్రం రెడీగా ఉండాలి. వాళ్ళు కూడా సహకరిస్తారులే. అందరూ మనం పోతుంటాం వస్తుంటాం, వాళ్ళు పరిస్థితులు వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ముందే కొద్ది సతులు సామాన్లు ఏమైనా చేసుకోవడం చేయాలి కదా. సామాన్లు పాడు కావడం అవన్నీ అన్ని మళ్ళీ ఖరాబ్ అయితే మళ్ళీ మనం మాట్లాడి ఖరాబ్ అయితే ఇల్లు అదే మరి అందుకోసం మనం కొద్దిగా ముందు జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండమన్నా కానీ ఉండరు. వెహికల్స్ పెడితే టక్క టక్కనగా వచ్చేస్తారు వాళ్ళు. కొద్దిగా మీరు వెళ్ళచ్చు. మొన్న మనం ఈరోజు నైలు గుంపు వాళ్ళని రమ్మంటే ఎట్లా వచ్చిండు? వచ్చారు. మనం పోతే వాళ్ళు వచ్చిండు, మనం పోయి అక్కడ ఉంటే ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చినాం కదా సార్.